ప్రతిరోజు పురుషుడు తలస్నానం చెయ్యాలి, తలమించి స్నానం చెయ్యాలి. తలమించి స్నానం చెయ్యకుండా పురుషుడు ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే ఏదైనా అనారోగ్యము చేత గ్రసింపబడితే, ఆయన బాధపడుతుంటే, శరీరము జ్వరపీడితమయ్యుంటే కంఠగత స్నానము. ఇక్కడి నుంచి స్నానం ఎప్పుడు అంటే ఒక్క ఆరోగ్యం బాగుండకపోతేనే. అది కూడా చెయ్యడానికి అంగీకరించకపోతే వైద్యుడు అలా కూడా స్నానం చేయకూడదు అంటే కటి ప్రాంతం నుంచి అంటే నడుం దగ్గర నుంచి స్నానం చెయ్యాలి. అది కూడా కుదరదు అంటే కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా కుదరదు అంటే అప్పుడు విభూతి చల్లుకోవాలి. అది కూడా కుదరదు అంటే నారాయణ నామస్మరణం చెయ్యాలి. అథవా గోవిందా గోవిందా గోవింద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. తప్ప ఇన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తూ వెళ్ళింది అంటే